సంప్రదాయాల మడికట్టును సౌదీ అరేబియా బద్దలుకొట్టింది. మరికొన్ని వారాల్లో అక్కడ తొలి మద్యం దుకాణం తెరుచుకోబోతుంది. ఈ మేరకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మూద్ బిన్ సల్మాన్ ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సౌదీలో 1952 నుంచే మద్యంపై కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. మద్యం తాగడం ఇస్లాంకు వ్యతిరేకం. ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ తెరుచుకోబోయే మద్యం దుకాణంలో ముస్లిమేతరులకు మాత్రమే మద్యాన్ని విక్రయిస్తారు. ముందుగా వినియోగదారులు డిప్లో అనే యాప్ లో తమ పేరును రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి పొందాలి. ఆ తర్వాత నెలవారీ కోటాకు అనుగుణంగా మద్యం కొనుగోలు చేసుకోవచ్చు. 21 ఏళ్ల లోపు వారిని స్టోర్లోకి అనుమతించారు. ఫోటోగ్రఫీ పైన నిషేధం ఉంది. మద్యం కొనుగోలు చేసే సమయంలో ఫోన్లను కూడా పౌచ్లలో లాక్ చేయాల్సి ఉంటుంది. సౌదీలో మద్యంపై నిషేధం కారణంగా ఇక్కడ ఆల్కహాల్ బ్లాక్ మార్కెట్ కూడా విస్తృతంగా ఉంది. ఎంబీసీ స్మగ్లింగ్ ద్వారా ఇక్కడికి మద్యం దిగుమతి అవుతూ ఉంటుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి ఇతర గల్ఫ్ దేశాలు లైసెన్స్ పొందిన సంస్థల్లో ముస్లిమేతరులకు మద్యం కొంత అందుబాటులో ఉండేలా అనుమతినిస్తున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని